కిరణ్ గారికి, లక్ష్మణ్ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇతర పార్టీలతో కలిసి ప్రయాణం చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదు, ఉండదు, ఉండకపోదు. కానీ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాత్రమే ఇతర పార్టీలతో ఏదైనా కలచాల్సి వచ్చి కలుస్తారు. కలచడం అంటే వాళ్ళతో మేము అలయన్స్ పెట్టుకుని పోటీ చేసి ఇంకోటి కాదు. మాకు వచ్చిన సీటు అక్కడ వాళ్ళకి అవసరమైతే వాళ్ళ అవసరం మా రాష్ట్రానికి ఉపయోగపడుతుందంటే అప్పుడు చేయడానికి ఎప్పుడు సిద్ధమే. పార్టీ పెట్టిన కొత్తలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, ఎల్లయ్య పుల్లయ్య ఎవరైనా సరే మేము రాష్ట్రానికి మేలు చేస్తామంటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటే మేము కలుస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పినారు, ఈ రోజు చెప్తున్నారు. అదే విధంగా ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీతో కలిసాల్సిన ఆ విధంగా అనుకుంటే నరేంద్ర మోడీ గారు బీజేపీ వాళ్ళు భంగపోయినారు. మా పార్టీతో చేరమని చెప్పి, మా పార్టీలో కలపమని చెప్పి, మా ప్రభుత్వంలో ఉండమని చెప్పి భంగపోయినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఆలోచన అట్లాంటి పెట్టుకోలేదు. మేము ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే రాజకీయాలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కు ఎవరు మేలు చేస్తారంటే వాళ్ళతో మీకు సఖ్యతగా ఉండడానికి మేము ఇంట్రెస్ట్ మాకు అది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాళ్ళు చేసిన మూల్యం చెల్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ కనీసం కోలుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి ఇక్కడ పోటీ చేసినా కూడా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. లక్ష్మణ్ గారు చెప్పినట్టు షర్మిలమ్మ గారు ఒకవేళ పులివెందులు పోటీ చేసి అన్ని ఓటు రావచ్చు తప్ప వాళ్ళేం పార్టీ నిలబెట్టుకుని పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టి వాళ్ళు ఇక్కడ గెలుస్తుంది అనే ఆలోచన అయితే ఉండదు. కాబట్టి వాళ్ళతో మేము పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. అదే విధంగా మేము బీజేపీతో కలసమని చెప్పినా కూడా మేము వద్దని చెప్పినాం. అధికారంలో ఉన్నటువంటి పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకున్నటువంటి పార్టీ, అలాంటి పార్టీతోనే మేము పొత్తు పెట్టుకోలేదు. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మాకు మీకు ఏంటి లేదు, రాష్ట్రానికి సంబంధించినటువంటి మేళ్ల కోసమే మేము మీతో కలిసి ఉంటాం, రాష్ట్రం మేలు చేయాలనే ఆలోచనతోనే మీతో మేము సఖ్యతగా ఉన్నామని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ ఆలోచన అయితే మాకేం ఉండదు, ఉండకూడదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. అదేవిధంగా మీరు అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారు. పాపం మళ్ళా కిరణ్ గారిని అతను అనవసరంగా మీరు ఇప్పిస్తున్నారు. ఆయన చెప్పలేక, ఇబ్బంది పడలేక రకరకాలు మాట్లాడుతూ లాస్ట్ తెలుగుదేశం పార్టీ అవినీతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతిని చూసి కుదరప్ప తాత అంటున్నారు. అట్ట కాదు, ఎన్టీఆర్ అక్కడ పైన ఉంటే ఏమనుకుంటాడంటే, నా మనవడు ముఖ్యమంత్రి అయినా ఈ స్థాయిలో చేయలేటము, నా మనవి కన్నా బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి నాకు భారతరత్న ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సందర్భంలో నా అల్లుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రాణంతో ఉన్నప్పుడు ద్రోహం చేసినాడు, చనిపోయినాక కూడా ద్రోహం చేస్తున్నాడు. ఆ భారతరత్న ఇవ్వకుండా చేసినటువంటి నా అల్లుడికి అధిగమించి నా కనీసం మనవడు లాంటి మనవడు జగన్మోహన్ రెడ్డి నాకు జిల్లా పేరు పెట్టినాడని చెప్పి సంతోషపడుతున్నాడు. కానీ మీరు మాట్లాడే మాటలు రాజశేఖర రెడ్డి గారు ఆత్మకు శోభించే విధంగా మాట్లాడుతున్నారు మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఆత్మ శోభిస్తుంది. ఇద్దరు ఏం జరుగుతుందో చూస్తున్నారు. అదే అయిపోయినాక మాట్లాడుతారు మీరు. నాది అయిపోయినాక మాట్లాడుతుంది, టైం ఉంది, అర్ధగంట ఉంది, ఇంకా మాట్లాడుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయం ఎన్టీఆర్ అక్కడ ఉన్నా కూడా ఉంటుంది. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఆ బాధ ఏమంటే, ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన ఏదో ఆయన షూటింగ్ లో ఆయన ఎవరాలు ఆయన చేసుకుంటున్నట్టు, కానీ ఆడికి వచ్చినప్పుడు ఆయనకు పూర్తి వాళ్ళ తాత చేసినటువంటి పనులు, వాళ్ళ తాత చేసినటువంటి పోరాటాలు, వాళ్ళ తాత చిన్నప్పటి నుండి వచ్చినటువంటి విధానము, ఆ చిన్న తర్వాత సినీ ఫీల్డ్ ఆయన దాదాపు 40 సంవత్సరాలు ఏలినటువంటి విధానాన్ని, తర్వాత 20 సంవత్సరాలు దాదాపు రాజకీయ రంగాన్ని ఏ విధంగా చేపించినాడు అనే విధానాన్ని, ఇవన్నీ చూసిన తర్వాత అదే తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఏ విధంగా దిగజారిపోయింది, ఈ రోజు ఆడవాళ్ళు అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుంది. ఈ విధమైనటువంటి తెలుగుదేశం పార్టీని చూసినప్పుడు ఆయనకు ఎక్కడో గుచ్చుకున్న తర్వాత తాత ఒక్కసారి తాగిపోతా ఈ భూమిని ట్విట్ చేసి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. అదే విధంగా మా సోదరుడు కిరణ్ చెప్తున్నారు, జూనియర్ అంటే ఆయన ఎప్పుడు మేము బయటికి పంపించినా జూనియర్ అంటే జూనియర్ అంటే వచ్చి మీరు ఎక్కడ ఉంటారు, మీ అడ్రస్లు ఉండవు సోదరా, మీ అడ్రస్లు తుడిచిపెట్టకపోతాయి. జూనియర్ ఎన్టీఆర్